శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు అధికారులు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సోయే మరిచిపోయారు. మురికి కాలువల గుండా కుళాయి పైపులు వేశారు. పైపులు లీకై నీరు కలుషితమై అనారోగ్యాలకు గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల ప్రాణాలంటే పాలకులు అధికారులకు పట్టింపే లేదు. పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆఫీసర్లే వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. నీటి పన్ను, చెత్త పన్ను వేస్తున్నారు. కానీ వారికి కల్పించాల్సిన కనీస అవసరాల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసింది. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ఇక మంచినీటిని అందించే పైపులను మురికి కాలువల గుండా వేయటం అధ్వాన్న దుస్థితికి అద్దం పడుతోంది. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడం పాలకుల బాధ్యత. కానీ పాలకొండలో మురికి కాలువలో వేసిన మంచినీటి పైపులు లీకై కలుషిత నీరు తాగాల్సిన గత్యంతరం ఏర్పడింది స్థానికులకు. 22 వార్డులు ఉంటే ఈ పంచాయతీలో ఎక్కడ చూసినా కుళాయి గొట్టాలు పగిలిపోయి మురుగునీటి కాలువల్లో దర్శనమిస్తున్నాయి. రంగుమారిన నీళ్లు వస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. నాన్ అమృత్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 54 కోట్లు మంజూరు చేసింది. వీటి స్థానంలో కొత్తవి వేస్తామంటూ అధికారులు, పాలకులు చెప్పడమే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. పట్టణంలో 4 రక్షిత నీటి పథకాలున్నాయి. నగర పంచాయతీకి ఎదురుగా ఒకటి, వెంకమ్మపేట వీధిలో ఒకటి. ఈ 2 నిర్మించి సుమారు 30 సంవత్సరాలైంది. ఈ 2 ట్యాంకులు చూస్తే దారుణంగా ఉంటాయి. నీటిని వడబోసి తాగుతున్నామని మహిళలు వాపోతున్నారు. రోగాల బారిన పడుతున్నాం, పిల్లలు, వృద్ధులకు చాలా ఇబ్బంది అవుతోందని చెప్తున్నారు. ఈ కాలుష్యం గురించి అంటే ఈ కాలుష్యం కాలువలు చెత్త చెదారం ఎక్కువగా నిండిపోవడం వల్ల చిన్నపిల్లలేమి, వృద్ధులేమి, పెద్దలేమి దానికోసం అనారోగ్యానికి గురవుతున్నారు. మాకు 3-4 సంవత్సరాలు అయింది. కొలాయి నీళ్ళు అన్నది లేదు. ఆ లేకపోతే మాకు ఏటైనట్టు ఏ చెరువులకి వెళ్ళాలా, ఏ బట్టలకి వెళ్ళాలా నీళ్ళు తాగడానికి? మాకు ఇక్కడ ఎవరు అడిగిన వాళ్ళు లేరు. ఎవరికి పట్టించుకోవాలా, ఎవరికి అడగాలో మాకు తెలియదు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె విరమణ అయినా ఇంకా చెత్త ఉన్నదంటే పాలకొండ దుస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. తాగునీరు, పారిశుద్ధ్యంపై పాలకులు దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.